ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గర ఇది అన్ని కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను ఏపీ హైకోర్టు నుంచి పరిగెత్తా, పోలీసులతో మాట్లాడా, ఏఎస్పీ వాళ్ళతో. నాకు రెండు ప్రశ్నలు అండి, ఇది హత్య యాక్సిడెంటా? పోస్ట్ మార్టం మీడియా ముందు పోస్ట్ మార్టం చేసిన వారితో అడుగుతాను. రెండు క్వశ్చన్లు, 2 నిమిషాలు శాంతిగా రాష్ట్రం దేశం గడుపుతాను. ఒకేసారి వెయిట్ చేయండి అన్నారు. 10 minutes 1 hour వెయిట్ చేశారు. ఆ తర్వాత నన్నే పోలీసులు తోశారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. ఏమనిపించాలి? డాక్టర్ గారు బయటకు వస్తున్నారని ఏఎస్పీ అన్నాడు, ఎడిషనల్ ఎస్పీ, డిఎస్పీ అన్నాడు, ఐఓ అన్నాడు, అక్కడ ఉన్న పోలీసులు అందరూ అన్నారు, మీడియా ముందే అన్నారు. నన్ను వెయిట్ చేయించారు డోర్ దగ్గరే, గంట నిలబడ్డాను. ఇది ఎవరిది తప్పు? అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్లు అందరికంటే తెలివైన 4 సార్లు ముఖ్యమంత్రి, 100 కేసులు సాల్వ్ చేశారు. ఇంత చిన్న కేసు ఆయనకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది? రాష్ట్రం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది. క్రిస్టియన్స్ ఇప్పుడు 300 కోట్ల మంది ఉన్నారు. ఇది మొత్తం మీడియాకి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ మెన్లు, సెనేటర్లు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు చూడండి, ఇక్కడ న్యాయం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడున్న రిపోర్టర్స్ అందరినీ రిపోర్ట్స్ అన్ని పక్కన పెట్టి సత్యం ఏదో ఆయన 24 గంటల్లో చేయగలరు. ప్రజలు నమ్మించాలి, రుజువులు చేయాలి. నాకైతే ఆయన ముఖం చూశాను, గాయాలు చూశాను, మూతి చూశాను, ప్రేయర్ చేశాను పోస్ట్ మార్టం దగ్గర, అక్కడ మళ్ళీ ఫ్యూనరల్ దగ్గర క్లియర్గా ఇది హత్య అనిపిస్తుంది. ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయకుండా పోలీసులు ఇష్టం వచ్చిన కోణంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఎవరు ఆర్డర్లు వేస్తున్నారు? రెచ్చగొట్టే మాటలు ఎవరు ఆడారు? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అర్థం చేసుకొని ఈ షుడ్ యాక్ట్ ఇమ్మీడియట్లీ. చేయలేదు కనుక ఆయన చనిపోయింది ఎప్పుడు? సోమవారం రాత్రి. నేను ఎప్పుడు పిల్లేసాను? బుధవారం, 10 రోజుల తర్వాత. ఆయనకి పోస్ట్ మార్టం ఎప్పుడు జరిగింది? బుధవారం, అంతేనా? నేను పిల్లి ఎప్పుడు వేసాను? బుధవారం, 1 వీక్ తర్వాత. నన్ను పట్టించుకోవట్లేదు, డిమాండ్లని కేర్ చేయట్లేదు. కోట్ల మంది బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తా. మరి ఎవరన్నా నువ్వు అరెస్ట్ చేసేది? నిన్నేను అరెస్ట్ చేయిస్తా. ఏం మాట్లాడుతున్నా? ఆర్టికల్ 19 వైలేషనా? మా క్వశ్చన్స్ అడగకూడదా? మేము 100 మంది దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటే వాళ్ళు నువ్వు క్వశ్చన్ చేయకూడదా? ఇన్వెస్టిగేట్ చేయమని అంటున్నాను నేను. నాకైతే ఇది హత్య అని క్లియర్గా అనిపిస్తుంది.